అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం సువార్తను ప్రకటించాలి. ఆ చీకటి రాకముందే పగలనంత వరకు మనం ఆయన పని చేయాలి. ఒకసారి మణిపూర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఏ పూర్ ఒకసారి చూడండి. మీకు అందరికీ తెలుసు రోజు ఏం జరుగుతుందో. రాబోయే కాలంలో ఇంకా కష్టం. అందుకని దయచేసి పగలనంత వరకు ఆయన పని చేయాలి. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవరూ చేయలేము. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి, లేకపోతే చాలా కష్టం. అయ్యా, వాక్యం చెప్పినంతసేపు తిడతానే ఉన్నావు. నేను నాకు వచ్చే రాబడి అంతట్లో నేను వేస్తున్నాను, నేను చర్చిలో పరిచయం చేస్తున్నాను, నేను సువార్తను ప్రకటించలేను, నాకు కుదరదు, నాకు సెలవు దొరకదు, నా వ్యాపారం పోద్ది అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకోసం ఒక చక్కటి వాక్యం రాసి పెట్టాడు దేవుడు. చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. అది మీకోసమే. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. దేవుడు నన్ను నరికాడు, మొత్తం చెల్లా చెదురైపోయింది, 3 వస్తువులు మిగిలాయి. దేవుడు నిన్ను కూడా నరక్క ముందే దేవుని పని నువ్వు చెయ్యి. నువ్వు చేసే పని దేవుడి చిత్తమో కాదో ప్రార్థించి అడిగి తెలుసుకో. దేవుడికి ఏది ఇష్టమో అది చెయ్యి, అప్పుడు నీకు సమృద్ధి ఉంటుంది. దేవుడిది ఇంకో చిత్తం అయితే, నువ్వు చేసుకునేది ఇంకొక చిత్తం, నీ ఇష్టానుసారం అయితే అది ఫలింపదు. నీ ప్రయాణం నరకమే. ప్రతి మనిషి జీవితానికి ఒక గొడ్డలి పెట్టున్నాడు ఆయన. ఏ రోజు వేస్తాడో తెలియదు. నా దేశాడు, నేను మారాను. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మిమ్మల్ని వెయ్యక ముందే మీరు మారండి, లేదంటే చాలా కష్టం. మరి కొంతమంది దైవజనులు ఈ వాక్యాన్ని అంగీకరించరేమో, నాకు అవసరం లేదు, నేను మీ అందరి కోసం చెప్తున్నా. మరయ్యా, ఆయన నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన బలలో చేయి వేసి ఆయన సువార్తను ప్రకటిస్తే మనం ఆయన ధనాన్ని సంపాదించినట్టు అప్పుడు మనకు అక్కడ స్థలం వస్తుంది. మరి ఇంతమంది పడతారా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 840 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నేను మాత్రం ఇంకా మీటింగ్ ఇంట నిద్రపోతానే ఉన్నాను సిగ్గు లేకుండా. 840 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా పడతారా పరలోకం అని మీరు అనుకోవచ్చు. పరలోకం భూమి అంత విశాలంగా లేదు, చాలా చిన్నదిగా ఉంది. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. నాకు తెలుసు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరికి తెలియదు విశ్వాసులకి. మీరంతా మరి ఎందుకు చర్చకు వస్తున్నారు? ఎందుకు బ్రతుకుతున్నారు? ఎందుకు బైబిల్ని తెచ్చుకుంటున్నారు? వాక్యాన్ని చదివి చావండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది.